ఈ న్యూస్ ప్రెస్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈరోజు ముక్కోటి ఏకాదశి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తాదులు వివిధ ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి మన దేశ నలుమూల నుండి కూడా వస్తారు. మరి స్వామివారి దర్శించుకొని మనం ఈ విధంగా మనము ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల టైంలో చూస్తుంటాం, అటువైపు ఇటువైపు అంగళ్ళు అంతా. మరి అదేవిధంగా అంత విశిష్టత కలిగినటువంటిది స్వామివారి బ్రహ్మోత్సవాల్లో. మరి బ్రహ్మోత్సవాల ముందు వచ్చేటువంటి ఏదైతే మన ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉందో, ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించినటువంటిది తిరుపతి దేవస్థానం తర్వాత అంత విశిష్టత కలిగినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం. మరి స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులు వేలాది మంది లక్షలాది మంది వస్తున్నారు. రాత్రి 3 గంటల నుండి అంటే స్వామి కైంకర్యాలన్నీ ముగించుకొని 3 గంటల నుండి స్వామివారి యొక్క దర్శనం అనేటువంటిది ప్రారంభమైంది. మరి 3 గంటల నుండి ప్రారంభమైనటువంటి స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా మరి ముఖ్యంగా బస్సులు అనేటువంటి రవాణా శాఖకు సంబంధించినటువంటి ఆర్టీసీ మేనేజర్ గారు, డిపో మేనేజర్ గారు మరి తగు సూచనలు సలహాలు నిన్ననే ఇచ్చారు. మరి బస్సులు కూడా పాయింట్ అవుట్ ఎక్కడైతే పాయింట్ చేస్తుంటారో అక్కడ బస్సులు ఉంటాయని చెప్పారు. మరి అలాగే దాంట్లో భాగంగా మన కదిరికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ మరి డివిజన్ డిఎస్పీ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు, సంబంధిత అర్బన్ సిఏ గారు, రూరల్ సిఏ గారు, సంబంధిత ఎస్ఐలు అందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క ఏదైతే బ్రహ్మోత్సవాలకు వచ్చేటువంటి భక్తాదులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా ఏర్పాట్లు అనేటువంటివి చేశారు. మరి ముఖ్యంగా దీంట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటిది మరి ఆలయ ఈవో గారు మరి వాళ్ళ సిబ్బంది కూడా సంబంధిత సూచనలు సలహాలతో మరి స్వామివారికి వచ్చేటువంటి భక్తాదులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా తీర్థప్రసాదాలు అందజేయాలి. వేద పండితుల యొక్క మంత్రోచ్చారణతో అన్ని ఏర్పాట్లు చేశారు. మరి స్వామివారి దర్శనం కూడా ఎంతసేపు ఉంటే అంతసేపు ఈ యొక్క భక్తాదులకు సంబంధించినటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మరి తీర్థప్రసాదాలు అందజేయడంలో ముందంజ ఉన్నారు. మరి స్వామివారి భక్తాదులు ఇంకా టైం ఇప్పటికి దాదాపు 10:30 కావస్తుంది. ఇంకా గంటకు పెరుగుతున్నారు, కానీ ఎక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితులు కనపడట్లేదు. మరి స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి వారికి అందరూ కూడా తీర్థప్రసాదాలు అందించు ఆల్ డిపార్ట్మెంట్స్ మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి స్వామివారి ఏర్పాట్లు అనేటువంటి ప్రత్యేకంగా చేయాలని సూచన సలహాలు ఇచ్చారు. దాంట్లో భాగంగానే నిన్న ఉదయం కూడా మన గౌరవ శాసనసభ్యులు అన్ని యొక్క ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఉంటారో ఆర్డీఓ గారి పర్యవేక్షణ, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మరి అందరికీ కూడా తగు సూచనలు సలహాలు ఇస్తూ ఇక్కడ కూడా అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా స్వామివారి మూల విరాట్ దర్శనం భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార శ్రీమతి ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి, అలాగే ఉత్సవమూర్తులు శ్రీదేవి ఉబ్బుదేవి సమేత మహావిష్ణు స్వరూప ఉత్తర గోపంలో స్వామివారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా మరి దీనిలో అంతా కూడా విశ్వ హిందూ పరిషత్ వాలంటరీగా విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంఘాలు మరి కదిరి రక్షక దళ అనేటువంటిది వారు కూడా స్వచ్ఛందంగా వారు కూడా వచ్చి పనిచేస్తున్నటువంటిది మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి ఈ పర్యవేక్షణ అంతా కూడా సంబంధిత డిపార్ట్మెంట్ వారి తరఫున జరుగుతున్నటువంటిది మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. మరి దీంట్లో భాగంగా గంటకు భక్తాదులు పెరుగుతున్నటువంటిది మనం ఒకసారి చూడొచ్చు.